హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య షా పోలీస్ దిల్షుక్ నగర్. మనం కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 లో ఒక డైస్ అండ్ క్యూబ్స్ అనే టాపిక్ నుంచి మనం ఇప్పుడు 21వ ప్రశ్న నుంచి మనం ఈ యొక్క వీడియో ద్వారా వాచ్ చేద్దాం. సో 21వ ప్రశ్న నుంచి నేను ఇప్పుడు 30వ ప్రశ్న వరకు మీకు ఈ యొక్క వీడియో ద్వారా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మొదటిగా 21వ ప్రశ్న చూద్దాం. Directions for the questions 21 to 23. 4 different points of dice are given. Answer the following question based on the 4 dice. ఇక్కడ 4 dice ఇచ్చారండి. ఒక 4 dice ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ సో క్వశ్చన్ కి ఆన్సర్ చేయమని చెప్తా ఉన్నాం. ఈచ్ డైస్ మీద మనకి డిఫరెంట్ సింబల్స్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనం మెయిన్ గా కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ సింబల్ కి ఆపోజిట్ లో ఏ సింబల్ ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే నేను సెకండ్ అండ్ థర్డ్ ని నేను కంపేర్ చేస్తానండి. సెకండ్ అండ్ థర్డ్ కంపేర్ చేస్తే నాకు ఇక్కడ ఈక్వల్ టు అనే సింబల్ ఏదైతే ఉందో ఇది కామన్ గా ఉంది. ఈక్వల్ తో స్టార్ట్ చేసి నేను క్లాక్ వైజ్ లో తీసుకుంటా. ఈక్వల్ టు తర్వాత సర్కిల్ వస్తుంది. సర్కిల్ తర్వాత ఒక స్క్వేర్ లో మనకి ఇన్సైడ్ గా మరొక స్క్వేర్ వస్తూ ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా తీసుకుంటే మనకి సర్కిల్ స్క్వేర్ అండ్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఈక్వల్ టు అండ్ స్క్వేర్ వన్ సింగిల్ స్క్వేర్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే సింపుల్ గా సో జీరోకి అంటే ఇక్కడ మనకి సర్కిల్ కు ఆపోజిట్ లో స్క్వేర్ వస్తుందని తెలుస్తుంది. నెక్స్ట్ వన్ సో డబల్ స్క్వేర్ ఏదైతే ఇచ్చాడో డబల్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి కాన్సెంట్రిక్ స్క్వేర్స్ ఇచ్చాడు కాబట్టి దానికి ఆపోజిట్ లో ట్రయాంగిల్ వస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. అదే మీకు సింబల్ ఈక్వల్ టు సో సింబల్ ఈక్వల్ టు కి ఏ సింబల్ వస్తుందంటే అక్కడ హిడెన్ సింబల్ ఒకటి ఉన్నదండి. ఆ హిడెన్ సింబల్ మనకి ఇక్కడ సో ఏదైనా చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క సింబల్ వస్తుందని చెప్పుకోవచ్చు. కనుక సో ఇది ఆపోజిట్ సింబల్స్ గా మనం మాట్లాడుతూ మొదటి ప్రశ్న చూద్దాం. 21వ ప్రశ్న. సో 4 అనే పాచిక బొమ్మ అడుగు భాగాన వచ్చే గుర్తు ఏదంట. 4 అంటే ఇది అండి. సో దీనికి అడుగు భాగాన వచ్చే గుర్తు ఏదంటే ఒక స్క్వేర్ ఏదైతే ఉందో ఒక స్క్వేర్ కి ఆపోజిట్ గా వచ్చేటువంటి సింబల్ ఏంటో చెప్పమని అడుగుతూ ఉన్నారు. సో ఆపోజిట్ గా వచ్చే సింబల్ ఏంటో చెప్పాలి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈక్వల్ టు తర్వాత స్క్వేర్ ఉంది. ఇక్కడ ఈక్వల్ టు తర్వాత సర్కిల్ ఉంది కనుక సో డెఫినెట్ గా దీనికి సర్కిల్ అనేది ఆన్సర్ గా ఇవ్వచ్చు. ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 22nd. సో ఈక్వల్ టు అనే గుర్తుకు ఎదురుగా వ్యతిరేక దిశలో వచ్చే గుర్తు ఏదన్నారు. సో ఈక్వల్ టు ఎదురుగా ఏది వస్తుందంటే మనం ఆల్రెడీ చేసాం ఈక్వల్ టు సర్కిల్ డబల్ స్క్వేర్ అని. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈక్వల్ టు స్క్వేర్ అండ్ అదే విధంగా ట్రయాంగిల్ అంటే ఇక్కడ మనకి సర్కిల్ కి ఎదురుగా స్క్వేర్ వస్తుందని అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ కి ఎదురుగా సో డబల్ స్క్వేర్ ఏదైతే ఉందో ఆ సింబల్ అది వస్తుంది. ఈక్వల్ టు ఎదురుగా ఇక్కడ ఏమి వస్తుంది అంటే సింపుల్ గా మనకి ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్ ఏదైతే ఇచ్చాడో ఆ సింబల్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఈక్వల్ టు ఎదురుగా థర్డ్ ఆప్షన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 23rd. సో ట్రయాంగిల్ అనే గుర్తుకు వ్యతిరేక దిశలో వచ్చే గుర్తు ఏదన్నాడు. సో ట్రయాంగిల్ కి వ్యతిరేక గుర్తు ఏది అన్నప్పుడు ఇక్కడ చూడండి. సో దీన్ని మనం క్లాక్ వైజ్ రాస్తున్నాం. ఇక్కడ కూడా ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ రాసుకున్నప్పుడు డెఫినెట్ గా ట్రయాంగిల్ కి ఎదురుగా ఏది వస్తుంది అంటే డబల్ స్క్వేర్ రూపంలో ఉన్నది వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్కిల్ కి సో స్క్వేర్ వస్తుంది, ట్రయాంగిల్ కి డబుల్ స్క్వేర్ కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానం మనం ఇవ్వవచ్చు. కనుక ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా క్యూబ్స్ అనే టాపిక్ లో తీసుకున్నా డైస్ అనే టాపిక్ తీసుకున్నా సో 1 సింబల్ కామన్ ఉందా, 2 సింబల్ కామన్ ఉందా, నో సింబల్ కామన్. సో దీని మీద ఈ యొక్క కాన్సెప్ట్ మీద మనకి ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి 1 సింబల్ కామన్ 2 సింబల్స్ కామన్ తో మనం ఆన్సర్ చేయొచ్చు. నేను 2 and 3 ని కంపేర్ చేశాను. కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ కూడా ఈక్వల్ టు ఉంది కాబట్టి నేను ఈక్వల్ టు కామన్ సింబల్ గా తీసుకొని నేను మిగతా యొక్క ఆపోజిట్ ఫేసెస్ మీద వచ్చే సింబల్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ నేను ప్రయత్నించాను. సో నెక్స్ట్ వన్ 24వ ప్రశ్న. సో 24 నుంచి 25 వరకు the following question the figure is folded to form a box. Select from among the given alternate the box or boxes that can be formed. So that can be formed by folding the figure. ఒక ఫిగర్ ని మనం ఇక్కడ సో డైస్ అంటే వినాకారం ఇచ్చారంట దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఫామ్ అయ్యేటువంటి క్యూబ్ ఏంటో చెప్పని చెప్తా ఉన్నాడు. అంటే క్రింది ప్రశ్నలో బొమ్మను మడిచి ఒక పెట్టెగా తయారు చేస్తారు. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బొమ్మను మడత పెట్టడం ద్వారా ఏర్పడే పెట్టె లేదా పెట్టెల్ని ఎంచుకోండి అని చెప్తా ఉన్నాడు. మొదటి క్వశ్చన్ చూద్దాం 24. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ సింబల్ ఈ యొక్క ఎంటీ స్పేస్ ఎదురుగా ఇది ఉంటుంది, ఈ యొక్క ఎంటీ స్పేస్ ఎదురుగా ఇది ఉండదండి. కాబట్టి డెఫినెట్ గా సర్కిల్ కి ఆపోజిట్ గా ఎవరు వస్తారంటే ట్రయాంగిల్ వస్తుంది. సర్కిల్ కి ఆపోజిట్ గా ట్రయాంగిల్ అన్నప్పుడు ఇది తప్పు అండి. ఎందుకంటే సర్కిల్ అండ్ ట్రయాంగిల్ సో అడ్జసెంట్ వచ్చాయి. ఇక్కడ కూడా సర్కిల్ అనే ట్రయాంగిల్ అడ్జసెంట్ వచ్చాయి. కరెక్ట్ వన్ ఏంటంటే మనం థర్డ్ వన్ అని చెప్పుకోవచ్చు. కనుక దీన్ని మడత పెట్టడం ద్వారా మనకి ఫామ్ అయ్యే డయాగ్రమ్ ఏంటంటే థర్డ్ అండి. ఓన్లీ 3. సో ఓన్లీ 3 అంటే ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి 25th one.
సో 25th వన్ లో కూడా చూడండి, దీనికి ఎదురుగా ఎక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఎదురుగా మనకు వచ్చేటువంటి పటం ఏంటి అంటే ఈ విధంగా ఏదైతే మనకి ఈ విధంగా తీసుకున్నామో ఈ యొక్క పటం వస్తుందని చెప్పి మనం మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ సో ఎక్స్ అండ్ ఇది పక్క పక్కనే ఇచ్చాడు, ఇది ఫామ్ కాదు. ఎక్స్ అండ్ ఇది కూడా పక్క పక్కనే ఇచ్చాడు. కాబట్టి సో డెఫినెట్ గా మనకు వచ్చేది ఏంటంటే ఇది మనం ఫామ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓన్లీ వన్ అంటే ఆప్షన్ 1 is the correct answer. Now 25th question అయిపోయిందండి. 26th question చూద్దాం. 26th question. How many smaller pieces are obtained by making 4 parallel cuts and a cube? అంటే ఇక్కడ మనకి ఒక క్యూబ్ లో మనం ఇక్కడ సింపుల్ గా ఏమంటారంటే 4 parallel cuts అంటున్నాడు. సో 4 parallel cuts చేసినప్పుడు ఎన్ని క్యూబ్స్ వస్తాయని చెప్పాలి. ఇప్పుడు ఇది ఒక క్యూబ్ అండి, ఒక బాక్స్ అండి. ఈ బాక్స్ లో మనం 4 parallel cuts కొడదాం. 4 parallel cuts. అప్పుడు మనకి అది ఎన్ని బాక్సులుగా తయారైంది అంటే 5 బాక్సులుగా తయారైందని చెప్పుకోవచ్చు. కనుక ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, కట్స్ ఇచ్చారనుకోండి, కట్స్ కి ఒక నెంబర్ కలిపి క్యూబ్స్ వస్తుంది. సో 4 + 1 ఎంత అంటే 5 పీసెస్ గా మనం ఇక్కడ ఆన్సర్ చెప్పవచ్చు. 5 స్మాలర్ పీసెస్. నెక్స్ట్ వన్ 27th question. How many smaller pieces are obtained by making 2 cuts in one plane and there 3 cuts in perpendicular plane on the same cube? సో ఒకసారి ఏమో 2 కట్స్ కొట్టాలని చెప్తా ఉన్నాడు, పర్పెండిక్యులర్ ప్లేన్ లో 3 కట్స్ కొట్టాలంట. ఎన్ని పీసెస్ వస్తాయన్నారు. సో 2 కట్స్ కొట్టడంతో 2 + 1 పీసెస్ యాడ్ అవుతాయి. 3 కట్స్ కొట్టడం ద్వారా 3 + 1 పీసెస్ అండి. కనుక 2 + 1 3 అవుతుంది, 3 + 1 4. సో 3 4 ఎంత అంటే 12 పీసెస్ అనేది ఆన్సర్ గా ఇక్కడ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 28. What is the maximum possible number of smaller cubes that can be obtained by making by cutting a cube using 12 cuts? So friends మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 12 cuts ఉన్నాయనుకోండి, ఒక 12 cuts అనే నెంబర్ ని 3 ఈక్వల్ నెంబర్స్ గా మనం స్ప్లిట్ చేయవచ్చు. 12 cuts ని ఎలా రాసినా ఒక ప్లేన్ లో 4 cuts, మరొక ప్లేన్ లో 4 cuts, మరొక ప్లేన్ లో అంటే x అక్షం y అక్షం z అక్షం అని చెప్తూ ఉంటాం. లేదా లెంగ్త్ లో 4 cuts, బ్రెడ్త్ లో 4 cuts, హైట్ లో 4 cuts కొట్టడం ద్వారా నాకు వచ్చేటువంటి స్మాలర్ పీసెస్ అండి నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్. అది కూడా నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఏమంటున్నాడు, మాక్సిమమా మినిమమా? మాక్సిమం అడుగుతున్నాడు. ఇక్కడ మినిమం అడిగితే ఆన్సర్ ఎంత అవుతుందంటే సో మనకి 12 cuts కాబట్టి సో 12 + 1 ఎంత అంటే 13 పీసెస్ చెప్పాలి. 13 పీసెస్ అనేది మినిమం అవుతుంది. బట్ ఎట్లాగో ఆప్షన్స్ 13 లేదండి. బట్ అడుగుతుంది ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ మాక్సిమం అడుగుతున్నాడు. సో మాక్సిమం కాబట్టి 4 cuts కొట్టినప్పుడు 4 + 1 పీసెస్, 4 cuts కొడితే 4 + 1, 4 cuts కొడితే 4 + 1. Then answer 5 × 5 × 5 అండి. Your answer will be 125 smaller cubes is the correct answer. So for the given question answer will be fourth option is the right answer. Next one చూద్దాం. 29th question. About 125 smaller and identical cubes are placed together to form a big cube and one cut is made diagonally on this cube. How many of the smaller cubes are cut? Very simple అండి. ఇక్కడ n cube is equal 125 ఇచ్చాడు. n cube is equal ఎంత అంటే n × n × n is equal ఎంత అంటే 5 × 5 × 5 అండి. సో డయాగ్నల్ గా ఒక కట్ కొట్టడం అంటే ఈ యొక్క కార్నర్ నుంచి ఈ యొక్క కార్నర్ కి కట్ కొట్టడం అండి. ఇలా మనకి డయాగ్నల్ గా ఒక కట్ కొట్టినప్పుడు హౌ మెనీ ఆఫ్ ద స్మాలర్ క్యూబ్స్ ఆర్ కట్ అంటున్నాడు. ఎన్ని స్మాలర్ క్యూబ్స్ కట్ అవుతాయి అంటే షార్ట్ కట్ మనం n స్క్వేర్ గా తీసుకోవాలి. ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 5 × 5 కాబట్టి your answer will be 25 cubes is the correct answer. How many of the smaller cubes are cut అన్నాడు. 25 cubes will cut అన్నాడు. అంటే మన డయాగ్నల్ గా ఒక కట్ కొట్టడం ద్వారా మీకు మొత్తం యొక్క ఘనాకారం నుంచి ఎన్ని క్యూబ్స్ కట్ అవుతాయి అని చెప్తూ ఉన్నాడు. సో n క్యూబ్ అంటే n × n × n 5 × 5 × 5. దీనికి మనం డయాగ్నల్ గా కట్ కొట్టినప్పుడు షార్ట్ కట్ ట్రిక్ ఏంటంటే n స్క్వేర్ క్యూబ్స్ అనేవి కట్ అవుతాయని తీసుకోవచ్చు. ఆన్సర్ విల్ బి 25 is the perfect answer. Next one 30th question. If the cube of dimension 6 × 6 × 6 is cut into smaller pieces, each of the dimension 2 × 3 × 3, then how many smaller pieces are obtained? So very simple sir, number of smaller pieces. Okay, number of smaller pieces is nothing but so volume of the bigger cube and so monkey 6 × 6 × cube, then volume of the smaller cube and 2 × 3 × 2. So దీని నుంచి మనకి సో 2 3 × 6 6 3 × 18 అంటే ఇంకా 2 × 3 ఇక్కడ 6 కట్ అవుతుంది. సో 3 అనేది 2 times. సో 6 2 ఎంత అంటే సింపుల్ గా మనం ఆన్సర్ ఎంత చెప్పాలంటే 12 చెప్పాలండి. సో how many of the smaller pieces are obtained formed అన్నాడు. సో 12 pieces అనేది ఆన్సర్ గా అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఏదైతే ఉందో మన డైస్ అండ్ క్యూబ్స్ లో మనకి పార్ట్ 2 లో నేను 21వ ప్రశ్న నుంచి 31వ ప్రశ్న వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరి మిగతా ప్రశ్నలు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.